తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం. కడప జిల్లాలో ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ వద్ద మహిళలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. బద్వేల్ ఎమ్మెల్యే సుధా మాట్లాడుతూ మహిళలపై అన్యాయాలు దాడులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. విధంగా ఉన్నాయో రాష్ట్రంలో అందరం చూస్తున్నాం. వీళ్ళు అధికార పీఠం ఎక్కినప్పటి నుంచి నడి రోడ్లో వినుకొండలో కత్తులు తీసుకొని ఏ విధంగా ఒక వ్యక్తిని ఏ విధంగా నడి రోడ్లో హత్య చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూసుకొని మహిళలని వృద్ధులని కూడా చూడకుండా పెద్ద పెద్ద బరిసెలు గడ్డపార్లు తీసుకొని వచ్చి వాళ్ళని ఏ విధంగా భయప్రాంతులు పట్టపగలు నడి రోడ్లో ఏ విధంగా భయప్రాంతులకు గురి చేశారో మనమంతా కూడా చూస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారే తప్ప ప్రజలకు మేలు చేసే పని ఏం చేస్తున్నారు? ఈరోజు మహిళలకు మాన ప్రాణాలకే భద్రత లేదు. ఖచ్చితంగా మేమందరం కూడా ఈరోజు రాష్ట్రం అంతా కూడా మా పార్టీ అధినాయకుల పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అందరం కూడా శాంతి భద్రతలు నెలకొల్పాలా, మరి ముఖ్యంగా మహిళల ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. అందులో మహిళా హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, ఖచ్చితంగా స్పందించాలా. ఈ విధంగా అందరి మీద ఇట్లా అరాచకాలు అన్యాయాలు జరుగుతూ ఉంటే ఏం చేస్తా ఉన్నారు? తర్వాత ఇంకొక వింత విషయం ఏంటంటే ఎక్కడి నుంచో వచ్చి బద్వేల్లో ఆ వృద్ధ దంపతుల్ని వాళ్ళు కొట్టడం కాకుండా పోలీసు వాళ్ళు ఇద్దరి మీద కేసులు నమోదు చేశారు. బాధితుల పట్ల నిలబడాల్సిన పోలీసులు ఇద్దరి మీద కేసులు కట్టడం ఏంటో మాకు కూడా అర్థం కావడంలా. ఖచ్చితంగా న్యాయం చేయాలా, మహిళల మాన ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. దాని మీద వాళ్ళు కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని మేము కూడా మా పార్టీ తరఫున ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా అద్దంకిలో మండలంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఓటర్ల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి పారదర్శకమైన జాబితా రూపొందించేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. 18 ఏళ్లు నిండిన యువత ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని, జాబితాలో తప్పుల సవరణకు ప్రజలు సహకరించాలని తహసీల్దార్ సూచించారు. గత నెల అనగా జూన్ 15 నుంచి ఈ నెల 14 వరకు ఎస్ఐఆర్ కార్యక్రమం అద్దంకి నియోజకవర్గ పరిధిలో జరిగి ఉన్నది. ఈ కార్యక్రమంలో ఓటర్లంతా సహకరించి మన అద్దంకి రూరల్ మండలంతో పాటు అద్దంకి నియోజకవర్గం మొత్తం 100% డిజిటలైజేషన్ పూర్తయ్యేలాగా సహకరించారు. అదేవిధంగా మిగతా ప్రాంతాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ ఈ నెల 24 వరకు సదరు కార్యక్రమాన్ని పొడిగించడం జరిగింది. మనకి 13వ తారీఖు నాటికే 100% డిజిటలైజేషన్ పూర్తయినందున మిగతా ఈ లోపు ఏదన్నా చిన్న లోటుపాట్లు అంటే చిన్న క్లరికల్ మిస్టేక్స్, ఫోటో సరిగ్గా అప్లోడ్ చేయడం, ఏదన్నా బ్లాక్ ఫొటోస్ ఇలాంటివి ఏదన్నా ఉంటే ఒకసారి ఎడిట్ చేసుకొని ఈ పొడిగించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దాన్ని సరి చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం 14తో ముగిసినప్పటికీ 24 వరకు పొడిగించారు. ఇంకా ఏదైనా ఓటర్లు ఏదైనా చిన్న సూక్ష్మ లోపాలు కనుక ఉన్నట్టయితే సదరు బిఎల్ఓ దృష్టికి తీసుకెళ్తే వాటిని సరి చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ దీన్ని గమనించగలరు. కడప జిల్లా ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి చంద్ర మాట్లాడుతూ ఈ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యను ప్రైవేటీకరణ నుంచి రక్షించి విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందించాలని కోరారు. ప్రతి ఏటా పేపర్ లీకేజీలతో మాస్ కాపింగ్ ద్వారా విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం కావడంతో పాటు అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నటువంటి ఘటనలు యావత్ భారతదేశాన్ని నివరపరిచేటువంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. నీట్ ఎగ్జామ్ నిర్వహించే నేషనల్ టెస్ట్ ఏజెన్సీ యొక్క నైతికత, దాని యొక్క శాంటిటీ రోజు రోజుకు దిగజారిపోతూ ఉంది. సర్వనాశనం చేస్తూ ఉంటే ప్రశ్నించడం తప్ప, పేపర్ లీకేజీలకు నైతిక బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయమని కోరడం తప్ప, కానీ నిరాదీక్షలు చేస్తున్నటువంటి వాళ్ళపైన చర్చలు జరపకుండా ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ యొక్క మూకల ద్వారా, పేటీఎం కుక్కల ద్వారా ఇవాళ అవాకులు చెవాకులు
విష భావజాలాన్ని విద్యార్థులకు వ్యతిరేకమైనటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ నిన్న జరిగినటువంటి ఢిల్లీలో లాఠీ చార్జీకి నిరసనగా దేశవ్యాప్తంగా అన్ని ప్రజాస్వామిక శక్తులు, వామపక్ష లౌకిక ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఇవాళ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం అన్కండిషనల్ గా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, జాతికి క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని దోషులుగా చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం జొన్నకురుకుల గ్రామానికి చెందిన చంద్రమ్మకు CMRF ద్వారా 30,000 ఆర్థిక సహాయం అందింది. శస్త్రచికిత్స అనంతరం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆమెకు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లడంతో సహాయం మంజూరైంది. చెక్కును అందుకున్న చంద్రమ్మ కుటుంబం సభ్యులు ప్రభుత్వాన్ని ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావుకు కృతజ్ఞతలు తెలిపారు. మీ ఆయన తినిపించు మీ భార్యకు తినిపించు. మీ అందరికి గట్టిగా తప్పట్లో. ఓకే ఓకే, అందరూ తినండి, అందరు తీసుకోండి. ఏం కాదు, షుగర్ పేషెంట్ ఒకరోజు తినేది ఏం కాదు. ఈరోజు మన చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం జొన్నగొరకల గ్రామానికి దళితవాడకు చెందిన చంద్రమ్మకి సర్జరీ జరిగింది. సర్జరీ జరిగి ప్రైవేట్ హాస్పిటల్లో సర్జరీ చేసుకుంటే 50,000 రూపాయల దాకా ఖర్చు అయింది. ఈ విషయాన్ని మన చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు గారి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తే ఈ చంద్రమ్మకి పేద దళిత మహిళకి 30,000 రూపాయల చెక్కు మన జొన్నగొరకుల గ్రామ చరిత్రలోనే ఎవరికి రాని విధంగా జీవితాన్ని సాఫల్యం చేసుకోగలం. ఈ సహాయం మిమ్మల్ని సత్వరంగా సంపూర్ణంగా ఆరోగ్యవంతులు చేసి మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జీవించేలా ఉపయోగపడుతున్న ప్రకారం విశ్వసిస్తాను. సదా మీ ఆరోగ్యాన్ని ఆకాంక్షించి చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ రాసి ఆయన పంపించాడు. మన జొన్న బాపట్ల జిల్లాలో నరాలశెట్టివారిపాలెం బ్రాహ్మణ బజారులో రోడ్డు కుంగిపోవడంతో డ్రైనేజీ సమస్య తీవ్రంగా మారింది. మురుగునీరు రోడ్డుపైనే నిలిచిపోవడంతో విద్యార్థులు, స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు తాత్కాలిక చర్యలు కాకుండా రోడ్డు మరమ్మతులు చేపట్టి శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీ వాసులు కోరుతున్నారు. రోజు ఇలా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చేస్తున్నారు, కానీ దీనికి పూర్తిగా ఎటువంటి సొల్యూషన్ ఇవ్వట్లేదు మున్సిపాలిటీ వాళ్ళు. దయచేసి దీనికి సంబంధించింది ఇక్కడే ఈ కొద్ది దూరంలోనే మనకి ఆర్డీఓ గారు రెంట్కి ఉంటున్నారు. ఇక్కడ ఇట్లా అధికారులు ఉన్న దగ్గర కూడా ఇలాగా ఉండడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. కాబట్టి మున్సిపాలిటీ కమిషనర్ గారు మరియు అధికారులు స్పందించి త్వరగా దీనికి ప్రత్యామ్నాయం చూపించిందిగా మనం చేస్తున్నాం. ఇదిగోండి, ఈ తూము అనేది అడ్డం పడడం వల్ల వాటర్ వెళ్ళట్లేదు. ఈ తూముని ఏదైనా కింద తూము సరి చేస్తే చిన్న పైప్. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్లోని శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో చేగుంట ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢ మాసం సందర్భంగా పంచామృత అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కుల మతాలకు అతీతంగా ప్రజలు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇస్తానని తెలిపారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీ బ్రహ్మరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవాలయము, మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుక్నూరు గ్రామం బస్వాపూర్ క్షేత్రంలో గల సార్ ఇక్కడ ఇది 9వ శతాబ్దంలో స్థాపించబడిన శివలింగము. ఒకటి అష్టభైరేశ్వర స్వామి, రెండవది 11వ శతాబ్దంలో స్థాపించే అది స్వయంభులింగము, పుట్టిన లింగము. 11వ శతాబ్దంలో యోగులు తపస్సు చేస్తూ ఇక్కడ స్వయంభులింగము ఏర్పడింది. ఇక్కడ ఇది శతాబ్దాల నుంచి పైకి 3 కిలోమీటర్ హైట్ ఉంటుంది. అక్కడ కూడా పోలేరమ్మ ఉంటుంది. అక్కడ తిరుమలేశ్వర
పిలిపించిన వారందరికీ మరియు ఇక్కడికి వచ్చిన వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. సృష్టి ఇంత మంచిగా ఉంది అంటే కారణం ప్రజలలోని దైవభక్తితోటే సృష్టి ఇంత అందంగా ఉన్నది. సూర్యుడు మంచిగా ఉన్నాడు, భూమి మంచిగా ఉన్నది, నదులు మంచిగా ఉన్నాయి, మనుషులు అవి సృష్టి, మానవ సృష్టి. మస్జిద్ అయినా సరే, మందిర్ అయినా సరే, చర్చ్ అయినా సరే తమ తమ కులాల తమ తమ దైవ మందిరాలను అభివృద్ధి చేయాలి, తమ తమ గ్రంథాలను పాటించాలి. అలా కనుక తమ తమ కులాలలో దైవభక్తితోటి బతికి సృష్టిని రాబోయే తరాలకు చల్లగా వాళ్ళకు అప్పచెప్పాలి మన బాధ్యత. కనుక ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక ఓం నమః శివాయ. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో వర్షాలు కురవాలని కోరుతూ వరుణ యాగం జల దిగ్బంధన కార్యక్రమం నిర్వహించారు. హనుమాన్ దేవాలయంలో శివలింగం, గణపతి విగ్రహాలకు గ్రామస్తులు నీటితో అభిషేకాలు చేశారు. పూజారి కాశీనాథ్ శర్మ, సర్పంచ్ నాయిని ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రార్థించారు. అందరు అస్మాకం సహ కుటుంబానాం శంకర హర హర ఓం హర శంకర. ఈరోజు చందంపేట గ్రామంలో వర్షాలు వెనక్కి తిరిగి రావాలనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామ ప్రజల సహకారంతో ఈరోజు వరుణదేవునికి వరుణ పూజ యాగం చేయడం జరిగింది. మరియు ప్రతి సంవత్సరం వర్షాలు రాకపోతే మేము హనుమాన్ దేవాలయంలో, శివాలయంలో రాగడి మట్టితో పెట్టి శివుడు మొత్తం నిండేంత వరకు నీళ్లు పోసినట్లయితే వర్షాలు తిరిగి వస్తాయని మా నమ్మకం. కాబట్టి ఈరోజు మా గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని జల దిగ్బంధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం రామచంద్రునిపేట గ్రామంలో వర్షాలు కురవాలని కోరుతూ గ్రామస్తులు సాంప్రదాయ పూజలు నిర్వహించారు. కప్పతల్లిని కావడికి కట్టి ఊరేగిస్తూ ప్రతి ఇంటి వద్ద నీళ్లు పోసి మొక్కులు చెల్లించారు. పంటలు సమృద్ధిగా పండాలని, వర్షాలు కురవాలని బొడ్రాయి అమ్మవారికి కూడా ప్రత్యేక పూజలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద జీవో నంబర్ 396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దస్తావేజు లేఖర్లు పెన్ డౌన్ నిరసన చేపట్టారు. ఈ నిరసనతో రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని పాత విధానములోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగించాలని వారు కోరారు. ఆ జీవో ఉద్దేశం ఏంటంటే దస్తావేజు లేఖర్లు అనేవాళ్ళే చుట్టుపక్కల కనపడకూడదు. దస్తావేజు లేకుండా గవర్నమెంట్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు వేస్తున్నారు. రోడ్లో ఈ వర్షాకాలం గుంటలు పడి నీళ్ళు ఆగిపోతున్నాయి. ఆ నీళ్లు సైడ్కి గాడిస్తే రోడ్లు కొన్నాళ్ళు ఇంకా మెరుగ్గా ఉంటాయి. ఇటువంటి వాటి గురించి గవర్నమెంట్ ఆలోచించకుండా ఉన్న వ్యవస్థను పాడు చేసి నిరుద్యోగ సమస్యలు. నా పేరు వార్ధవ శ్రీనివాస్ కుమార్ అండి. 1908 సంవత్సరం నుంచి బ్రిటిష్ వాడి కాలం నుంచి ఉన్న వ్యవస్థని
అప్పటి నుంచి ఉన్న లేఖల వ్యవస్థని రిజిస్ట్రేషన్ యాక్ట్ని అన్ని ప్రభుత్వాలు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కాకుండా అందులో వ్యవహరించవలసిన వాళ్ళు 96 జీవో రద్దు చేయాలి. అదే మరేమండి మాకు ఇంకా వేరే ప్రత్యామ్నాయం ఏం లేదు. ప్రజలు మా మీద నమ్మకం ఉంచారు కాబట్టి మేము ఉన్నాళ్ళో ఇలా చేయగలిగాం. 2 సంవత్సరాల నుంచి దస్తావేజ్ లేకపోతేనే పార్టీకి నమ్మకాలు మద్యం నమ్మకం, రైతుకి నమ్మకం, మేమే నమ్మకం. ఇప్పుడు చేసి ప్రైవేట్గా అప్పచెప్పడం వల్ల రైతులు తీవ్రమైన నష్టానికి గురవుతారు, ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతారు. అందుకని దయచేసి ప్రభుత్వం వెంటనే. తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలో మేకల చోరీ కేసులో 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మదనంబేడు గ్రామంలో చోరీకి గురైన 2 మేకలతో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ సాయినాథ్ చౌదరి తెలిపారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు కొనసాగుతోందని వెల్లడించారు. దానిలో భాగంగా ఒక గొర్రెల దొంగతనం గురించి ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం. దానిలో భాగంగా గత 2 రోజులు ముందర అంటే గతంగా 18వ తేదీ ఉదయం 2:30 గంటల ప్రాంతంలో మదనంబేడు విలేజ్ లో మునుస్వామి అనే ఒక రైతు ఇంటి దగ్గర 3 మేకలు కట్టేసుకుంటే 2 వ్యక్తులు మరియు ఇంకొక వ్యక్తి మొత్తం 2 బైకుల్లో వచ్చి ఇతను ఒక వ్యక్తి రోడ్లో ఉంటే మిగతా 2 అక్కడ ఇంటి దగ్గర కట్టేసిన మేకలను తీసుకొని వచ్చేసి ఒకరు ఒక బైక్ లో ఒక మేక పెట్టుకుని ఇద్దరు కలిసి ఇంకో పెద్ద మేక రెండు బండ్లకు తీసుకుని ఊతకోట వైపు వెళ్లారు. వీళ్ళు మంగళవారం రేపు సొంతలో అమ్మాలనే ఉద్దేశంతో ఈరోజు దాస్కుప్పంలో నైట్ అడవి ప్రాంతంలో పెట్టి వాటిని ఈరోజు తీసుకొని వెళ్తానగా మేము ఈరోజు వెహికల్ చెకింగ్ లో భాగంగా అక్కడ ఉండగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు వెళ్లేసి ఇద్దరిని అరెస్ట్ చేయండి. వాళ్ళ పేర్లు వచ్చేసి హనుమంతాపురం చెందిన రాకేష్, ఇతను పిచ్చాటూరు మండలం, అదేవిధంగా దాస్కుప్పం చెందిన మునివేలు, ఇతను వచ్చేసి తిరుపతి నుంచి వచ్చి దాస్కుప్పంలో ఉన్నాడు. బాపట్ల జిల్లా చందోలు గ్రామంలోని శ్రీ బగలాముఖి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న వారాహి నవరాత్రి ఉత్సవాల్లో జనసేన నేత వెంకట శివనారాయణ పాల్గొన్నారు. తన సతీమణితో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సారె సమర్పించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్మార్ట్ ఫోన్ కలిగి ఆసక్తి కలిగినటువంటి వారు దేవస్థానం వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే ఇక్కడ అమ్మవారికి జరిగేటటువంటి ఏలూరు జిల్లాలో రహదారుల అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. 13వ డివిజన్ గాయత్రి నగర్లో 19 లక్షలతో నిర్మిస్తున్న సిమెంట్ రహదారి పనులను ఆయన పరిశీలించారు. పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. డిసెంబర్ నాటికి అభివృద్ధి పనుల్లో 90% పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. అయితే జరుగుతున్నాయి, ఎక్కడైతే అభివృద్ధి జరుగుతుంది, ఎన్ని కోట్ల వరకు ఏ ఇన్స్టాల్మెంట్ లో జరుగుతుంది అనేది ప్రజలందరికీ కూడా తెలియాలన్న ఉద్దేశంతోనే మొత్తం మేమందరం కూడా కూటమి నాయకులందరం కూడా మరి ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా లోగడ కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం. అదేవిధంగా ప్రజలు కూడా ఏదైతే డైరెక్ట్ గా వచ్చి మాకు ఇబ్బంది ఉంది, ఈ డ్రైన్ ఇబ్బంది ఉంది, ఈ రోడ్డు ఇబ్బంది ఉందని ఏదైతే చెప్పారో అది మున్సిపల్ అధికారుల ద్వారా మరి మొత్తం అంతా కూడా ఎంక్వైరీ చేయించి అది అవసరమైన దగ్గర వాటిని కూడా చూసి వాటిని కూడా పరిగణలోకి తీసుకున్నాం. ఈ గ్రాంట్ అన్నింటిలో అవి కూడా పెడతాం జరిగింది. డెఫినెట్ గా ఇవన్నీ కూడా ఒక్కొక్క టైంలో టెండర్లు పెరగడం జరుగుతుంది. అందరూ కూడా ఈ 35 కోట్ల రూపాయలతో రమారమ్మి ఏలూరులో
ప్రాథమిక దశలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా క్లియర్ అవుతాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి కూటమి సోదరులందరూ కూడా ఎప్పటికప్పుడు మరి ఏదైతే గోదావరి జలాలు తక్కువగా వస్తున్నాయో దానివల్ల మంచినీటికి ఇబ్బంది రాకూడదన్న ఉద్దేశంతో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. అందరూ కూడా మంచినీటిని వృధా పోకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే వాడుకుంటున్నారో మనం డబ్బుని ఏ విధంగా అయితే జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటామో మంచినీటిని కూడా కొద్దిగా వర్షాలు పడేంత వరకు అంత జాగ్రత్తగా ఖర్చు చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా మంచినీటిని వృధా చేయకోకుండా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని అందరం కూడా కూటమి తరపున ఏలూరు ప్రజానీకానికి అందరికి కూడా విన్నవించుకోవడం జరుగుతుంది. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలోని SPTRKM IIT స్కూల్ విద్యార్థిని పేరం కీర్తన ప్రతిష్టాత్మక ప్రతిభ అవార్డుకు ఎంపికయ్యారు. 600 మార్కులకు 586 మార్కులు సాధించి ఈ ఘనత అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ బైరా చాముండేశ్వరి, ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు కీర్తనను అభినందించారు. విద్యార్థుల విజయానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహకారంతో ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. మొన్న జరిగిన 10వ తరగతి పరీక్షల్లో 586 మార్కులు వచ్చాయి. దీనికి కారణం మా స్కూల్ ప్రిన్సిపల్స్, డైరెక్టర్స్ అండ్ టీచర్స్. సంతోషంగా ఉంది. ఈ స్కూల్ బాగా సపోర్ట్ చేసింది మాకు. ఫీజులు కూడా చాలా తగ్గించి బాగా చదువు చెప్పారు. ఈ సంవత్సరం 2025 గారు 10th క్లాస్ ఎగ్జామ్లో ముంబైకి 586 మార్కులు. మొట్టమొదటిగా అందరికీ ఒక విషయం తెలియజేయాలి. ఇది చాలా సంతోషకరమైన విషయం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన ఎవరైతే 10th క్లాస్ పిల్లలు ఈ సంవత్సరం ఉత్తీర్ణత చెంది అత్యధిక మార్కులతో పాస్ అయి బయటకు వచ్చి వాళ్ళ యొక్క ప్రతిభను ఒక SPTRKM స్కూల్లో వాళ్ళ పిల్లలను పంపిస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనే నమ్మకంతో వాళ్ళు వాళ్ళ ఆత్మహత్య. ముఖ్యంగా ఈ విషయానికి అభినందించవలసిన ముఖ్యమైన వ్యక్తి కరెస్పాండెంట్ అండ్ డైరెక్టర్ ఆఫ్ SPTRKM స్కూల్ బైరా చాముండేశ్వరి గారు. ఆయన ఇచ్చినటువంటి అభిప్రాయాలు, సలహాలు. They are announcing and also distributing the prestigious award, Pratibha Award, and this year they changed the name as Shining Star. Every mandal they selected 6 members, totally 226 members selected from Pallad district. From SPTRKM school. తిరుపతి జిల్లా చంద్రగిరి శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి పార్వేట ఉత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీవారిమెట్టు సమీపంలోని పార్వేట మండపంలో ప్రత్యేక పూజలు, ఉత్సవ ఘట్టాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. అన్నమయ్య సంకీర్తనలు, భజనలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జేఈఓ శరత్, ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈఓ వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్ రాజ్ కుమార్, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు పాల్గొన్నారు. మరి ఈరోజు పార్వేటి ఉత్సవంలో పాల్గొనటానికి ఘనంగా విచ్చేసి ఉన్నారు. ఈ ఉత్సవానికి చాలా ఏర్పాట్లు, ముఖ్యంగా అయ్యవార్లు అందరూ ఉత్తమంగా దీన్ని నిర్వహించారు. వారందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ముఖ్యంగా పార్వేటి ఉత్సవంలో పాల్గొనున్నారో, ఎవరైతే ఈ ఉత్సవంలో ఇండైరెక్ట్గా వీక్షిస్తున్నారో, ఆ స్వామి వారిని మనసులో పెట్టి ఆరాధిస్తున్నారో వారందరికీ పార్వేటి ఉత్సవం కోసం విచ్చేసి ఉన్నారు. కాబట్టి ఈ స్వామి వారి కృప అందరికీ పరిపూర్ణంగా ఉండాలని మనసారా కోరుకుంటూ, లోకం కళ్యాణం ఉంటే, సుభిక్షంగా ఉంటే, ప్రాంతం సుభిక్షంగా ఉంటే అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని, ఆ విధంగా లోక కళ్యాణం ప్రసాదించాలని ఆ స్వామి వారికి అందరి తరపున ప్రార్థిస్తూ. బాపట్ల జిల్లా మున్సిపల్ హై స్కూల్ ప్రాంగణంలోని స్వర్ణభవిత అంటిజం కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సందర్శించారు. ప్రత్యేక అవసరాలున్న చిన్నారులకు అందుతున్న వైద్య, విద్య, పునరావాస సేవలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. చిన్నారులకు నాణ్యమైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
వాళ్ళకి ట్రీట్మెంట్ కాకుండా ఇట్ ఈస్ ఎ థెరపీ అండ్ సపోర్ట్ సెంటర్ అండర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఓకే, సో యూ హ్యావ్ డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ విచ్ ఇస్ ఫ్రమ్ ద హెల్త్ డిపార్ట్మెంట్. ఇట్ ఈస్ యువర్ ఫ్రీడమ్. సో యూ ప్రిపేర్ a model and tell us how it should be done in this presentation to the department. త్వరలో ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు వస్తారు. I will request Nara Lokesh sir also to come. They'll also come and see what is going on. Now we have to వాళ్ళకి స్పీచ్ అసలు డిలే ఉందా, అసలు వాయిస్ అనేది లోపల ఉందా లేదా అని చూసుకొని దాన్ని బట్టి ఆ బేబీకి వెర్బల్ అట్లాగే గేట్ ట్రైనింగ్ కూడా మనకి గ్రాస్ అనేది మేము సెన్సరీ డెవలప్మెంట్కి జోత్స్న గారు, ఇది ఓపెన్ ఉండాలి, వెలుగు ఉండాలి. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఇవంటివి తెలుగు న్యూస్. ఖచ్చితంగా